బీజేపీ సిపి నేత నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. మోడీ వచ్చిన తర్వాతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నట్లు బీజేపీ వారు క్రియేట్ చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని అతిలోక సుందరి ఎంపీ కంగనా రనౌత్ ప్రకటించిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు భిక్షాందేహి అని అడుక్కుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ యాచకుడు, గ్రామీణ ఉపాధి పథకం రద్దు అయితే ఆకలి చావులు పెరుగుతాయన్నారు. 2014లోనే భారతదేశానికి విముక్తి వచ్చింది అని చెప్పి ప్రకటించింది ఎవరు? అర్ధరాజ్య సుందరి కంగనా రనౌత్. ఆమె ప్రకటించింది 2014 నుంచే స్వాతంత్రం వచ్చింది అని వాళ్ళు ఖండించారు. బీజేపీ ఖండించారు. ఎందుకు ఖండించారు? పెడతా అవుతాం. వాళ్ళ ఉద్దేశం స్వాతంత్రం కోసం పోరాటం గాంధీ మహాత్మ పేరు ఉండకూడదు. ఒక 20-30 ఏళ్ళు ఉన్న తర్వాత ఈ గాంధీ మహాత్మ దేవుడు అయిపోతాడు, మోడీ కాపాడు. అందువల్ల మోడీ ఉండాలి తప్ప మహాత్మా గాంధీ పేరేంటి, నెహ్రూ పేరేంటి, ఇవన్నీ చరిత్ర ఉండకూడదు. చరిత్ర పడిన తొలగించాలి. వచ్చే జనరేషన్లో మోడీ ఇండియా మోడీ అనేటువంటి ఉద్దేశంతో ఒక దురుద్దేశపూర్వకంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పెట్టే తొలగించారు. గ్రామీణ ఉపాధి పథకంలో విభజన ఉంటే నాకేం అభ్యంతరం కాదు, విభజన సెన్సెన్స్ అమెండ్ చేయొచ్చు. కానీ మొత్తం ఆ వ్యవస్థనే ఉన్న పేరు చేయడం అంటే గాంధీ మాత్రమే తర్వాత హత్య చేయడమే. ఒకసారి హత్య చేశారు గడిసే, రెండోసారి మన శవాన్ని నమ్ముతారా అంటే మన ఫ్యాక్స్ చేస్తుంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఇది ఖండిస్తూ ఉంది, తీర్మానికి వస్తూ ఉంది. టీఆర్ఎస్ ఏం మాట్లాడదు, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మాట్లాడదు, జనసేన మాట్లాడదు, వైసీపీ మాట్లాడదు, బీజేపీ అసలు మాట్లాడదు. చంద్రబాబు నాయుడు ఏమంటారంటే ఆ సమర్థించాడు పార్లమెంట్లో చాలా గొప్ప బిల్లని. మళ్ళీ ఆయనకి వెళ్ళి భిక్షాందేహి దానికి డబ్బులు కష్టం ఉంది, ఆ డబ్బులు మాకు ఏంటి అడుగుతున్నాడు. అంటే అక్కడ సమర్థించినందుకు ఈ డబ్బులు అడుగుకోవడం ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు ఒక అలవాటు ఏంటంటే తిరుగుతుండమే. మీరు కొండకు పోయేటప్పుడు పింగాన్ని కూర్చుంటుంది ఒకటి, అది 3 నామలు పెట్టుంటారు. అది పెట్టుకొని పాపం వాళ్ళు ఉండేటువంటి పేదవాళ్ళు ఆడుకుంటుంటారు. అది అలవాటు. తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాలు ప్రజాస్వామ్య ఉద్యమాలు ఉపయోగించుకొని అన్ని రాజకీయ పార్టీ యొక్క మద్దతు తీసుకున్న తర్వాత అధికారం వచ్చిన తర్వాత బోడమల్ల అన్నట్టు మధ్య మాట్లాడారు. సరే ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. నిజం అధికార పార్టీ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, ఎక్కువ మాట్లాడతారు. అరగంట మాట గంట మాట్లాడతారు. ఓపిక ఇవ్వనండి, కంపెనీ పడిపోతాయి. మీరు వాదనలో పాల్గొండి, ప్రజానికంతా చెప్పుకోండి. అంతేగాని మేము బైకాట్ చేస్తాం అనిపిస్తుంది వెళ్ళిపోయారు. అంటే ఎన్నికైన ప్రజల చేత ప్రజలకు హామీ ఇచ్చేటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ బైకాట్ చేయడం అనేది ఒకరోజు అర్ధ రోజు బైకాట్ అనేది అది ప్రొటెస్ట్. ఈ అసెంబ్లీతో మేము రామని చెప్పేసాం.